దేవుడు ఒక నీతిగల న్యాయాధిపతి. వెల్కమ్ టు టుడేస్ ప్రోగ్రామ్. పలు ప్రశ్నలున్నాయి. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలి, అర్థం చేసుకోవాలి, లేక ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్పారని ప్రశ్నించే వారికి గత కార్యక్రమం చూడండి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. అదేమంటే నీతిగలవాడంటేనే న్యాయం, తీర్పు బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే ఫ్యాక్ట్స్ గురించి కోర్టులో మనం చాలా విషయాలు మాట్లాడాం. అయితే దేవుని యొక్క నేచర్ని గమనిస్తే పలు ప్రశ్నలున్నాయి. ఆ ప్యాకేజ్ మనం గతంలో మీరు చెప్పినట్లు ఒక పార్ట్ చాలా చక్కగా అర్థం చేసుకున్నాం. ఆయన ప్రేమగల దేవుడనే అర్థం చేసుకున్నాం. యాక్చువల్గా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ హోల్ ప్యాకేజీలోనే ఉంది. అయితే ఈ జడ్జిమెంట్ గాడ్స్ హోల్ ప్యాకేజీలో బైబిల్ని మనం ఫుల్గా అర్థం చేసుకోవాలంటే ఏ బేసిస్లో మనం ఈ స్టేట్మెంట్ చెప్తున్నాం అలాగనేది ఓ ప్రశ్నగా ఉంచుతున్నాను. ఒక ఉదాహరణ నుండి చెప్పుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. నేను ఎప్పుడు ఉదాహరణ అర్థం చేకూరుస్తుంది అనుకుంటా. నాకెవరైనా ఎగ్జాంపుల్తో మాట్లాడితే ఇల్లస్ట్రేషన్ ఈజీగా అర్థమవుతుంది. అందువల్లే ఇప్పుడు మీరు ఒక సీవీ వచ్చి అమ్మాయిని చూసే చోట ఇస్తున్నారనుకోండి. ఇస్తున్నప్పుడు ఆ సీవీలో ఒక 10 పాయింట్లు ఇంపార్టెంట్గా ఉంటాయి. పేరుంటుంది, అడ్రస్ ఉంటుంది, మనల్ని గురించిన కొన్ని విషయాలు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మనం ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాం, దేవుణ్ణి అంగీకరించాం, ఒక సాక్ష్యం ఇలాగుంటుంది. అందులో మీరు BAలో ఏ మార్కులు తీశారు, తర్వాత మీరు స్పోర్ట్స్లో ఏ సర్టిఫికేట్ తీసుకున్నారు, దీని గురించి ఏదైనా ఉంటుందా అందులో? అవి ఉండవు. వెరీ ఇంపార్టెంట్గా మిమ్మల్ని గురించి ఆ ఇంటికి ఏం తెలియజేయాలనుకుంటున్నారో ఫ్యాక్ట్స్ అవి వాటిని మీరు ఇవ్వడం జరుగుతుంది. అంతేనా? అవును. అదేవిధంగా ఒక ప్రోగ్రామ్కి మీరు వెళ్తున్నారు, మిమ్మల్ని గురించి ఆ సెమినార్ కోసం ఒక ప్యాంప్లెట్ వేస్తున్నారు. అందులో మీకు ఒక రైటప్ ఇస్తారు. బేసిక్గా అడుగుతారు. అవును. ఆ రైటప్ లో మీ బండి నెంబరు, మీ లైసెన్స్, వాటి గురించి వేరు. మీరేం తిన్నారు ఏది ఉండదు. మిమ్మల్ని గురించిన ఇంపార్టెంట్ అయిన 10 లైన్లు మాత్రమే. హోలీ స్పిరిట్ గురించి, ఎందుకంటే ఈ రోజు బైబిల్ అంతా హోలీ స్పిరిట్ వల్ల రాయబడింది. అవును, ఇట్స్ ఇన్స్పైర్డ్ బై ది హోలీ స్పిరిట్. 2 తిమోతి 3:16 తేటగా ఉంది. జాన్ 3:16 గురించి విన్నాం. ఇది 2 తిమోతి 3:16. ఇది ఒక ముఖ్యమైన ఫౌండేషన్, ఇంపార్టెంట్ వర్స్, బేస్ ఆఫ్ ద బైబిల్. గమనించండి ప్రేక్షకులారా, జాన్ 3:16లో అనేక విషయాలు మాట్లాడాం. అది నిజమే, ఫ్యాక్టే. బ్రదర్ చెప్పేది 2 తిమోతి 3:16. ఎందుకంటే ఈ టోటల్ వర్సెస్ పాత నిబంధన, కొత్త నిబంధన. ఒక గ్రూప్ ఉంది, పాత నిబంధన అయిపోయింది, అవసరం లేదు అని చెప్పి యేసు చెప్పనే లేదు. సమీపకాలంలో దేవుడు నాకు ఒకటి తెలియజేశాడు. క్రొత్త వాటిని, పాత వాటిని నీవు తీసుకోవాలన్నాడు. అప్పుడు పాతదంటే పాత నిబంధన, క్రొత్తదంటే గత ఎపిసోడ్లో ఒక ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక గ్రూపు ఓల్డ్ టెస్ట్మెంట్ మనకు అక్కర్లేదు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈ ఓల్డ్ టెస్ట్మెంటు, ఎందుకంటే ఇప్పుడు 2 తిమోతి 3:16 ఉంది కదా, ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగినవి అంటున్నాడు కదా. పౌలు అప్పుడు చెప్తున్నప్పుడు న్యూ టెస్ట్మెంట్ లేదు, కంపైలే అవ్వలేదు, అప్పుడే రాస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మూలలో. అప్పుడు ఆయన చెప్పిన లేఖనం వచ్చి ఓల్డ్ టెస్ట్మెంట్. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని ఉంది. అంటే ఏంటి అర్థం? టోటల్ బైబిలును హోలీ స్పిరిట్ వల్ల ఇవ్వబడింది. అప్పుడు ఈ హోలీ స్పిరిట్ గురించి ఒక రైటప్ ఇస్తున్నాడు క్రైస్ట్. ఏం చెప్తున్నాడు? ఆయన వచ్చినప్పుడు జాన్ 16లో 7-8 వర్సెస్ మీరు చదువుతున్నప్పుడు పర్టికులర్గా 8th వర్స్లో చెప్పబడుతున్న మాట, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఓకే, ఆయన వచ్చినప్పుడు ఈ ప్యాకేజీలో ముఖ్యంగా ఉండే ఫౌండేషన్ ఆయన గూర్చి చెప్పినప్పుడే ఈ 3 మాటలు చెప్తున్నాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. ఈ మూడిట్లో ఒకటే న్యాయ తీర్పు, జడ్జిమెంట్. హోలీ స్పిరిట్ యొక్క టీచింగ్లో ఎంతో ప్రాముఖ్యమైనవి 3 పార్ట్లు. ఇంకా చెప్పాలంటే ఈ 3 టీచింగ్లు, ఈ 3 బేస్లోనే టోటల్ బైబిల్ ఉంటుంది. ఓకే, ఫౌండేషన్, టోటల్ బైబిల్ యొక్క ఫౌండేషన్, దానిపైన కట్టినవన్నీ కూడా ఈ 3 మాటల పైన ఉంటుంది. ఎలాగండి మీరు చెప్తున్నారు అని అడిగినట్లయితే ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఈ బైబిల్ యొక్క మొదటి ప్రసంగికుడు ఎవరని చూసినట్లయితే హానోకు. అవును. యూదా 14:15, జూడ్ 14:15లో హానోకు గురించి చెప్పబడింది. ఆ రోజు ఆయన మినిస్ట్రీ చేస్తూ ఉండేది. అవును. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అన్నది తన ఫస్ట్ ప్రసంగం. ఎందుకే అది బిగినింగ్ లోనే వస్తుంది. హి వాక్డ్ విత్ గాడ్. అవును, గుడ్ వర్డ్, వాక్డ్ విత్ ద గాడ్. అప్పుడు వాక్డ్ విత్ ద గాడ్ తో అంటే దేవునితో నడిచే ఒక మనిషి, సంచరించే మనిషి. దేని గురించి ప్రవచించాడంటే జడ్జిమెంట్ గురించి చెప్పాడు. ఇది ఎప్పుడు ప్రవచించాడని చూసినట్లయితే దాదాపుగా లోకము ఏర్పడి 1500 సంవత్సరాల లోపల మాట్లాడాడు. బిగినింగ్ లో బైబిల్లో. అవును, ఎందుకంటే 1700 సంవత్సరాల లోపలే జలప్రళయం వచ్చింది. ఈయన మాట్లాడి 600 సంవత్సరాల తర్వాతే
జలప్రళయం వచ్చింది. మ్మ్. సో లెక్క ప్రకారంగా చూస్తే 1000 నుండి 1100 సంవత్సరాల లోపల మాట్లాడేశాడు. మ్మ్. తర్వాత ప్రసంగికుడు నోవాహు. నోవాహును గురించి చూస్తే 2 పీటర్ 2:5లో ఉంది. మ్మ్. పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక అందులో నీతిని ప్రకటించిన నోవాహు, రైటియస్నెస్. అప్పుడు ఫస్ట్ మాట్లాడబడింది జడ్జిమెంట్, రెండవది చెప్పబడింది నీతి, రైటియస్నెస్. ఆ తర్వాత లా వచ్చింది. లా రావడంతోనే జడ్జిమెంట్ వచ్చేసింది. అవునా? ఈ రెండిటిని బేస్ చేసిన ఒక బ్లెస్సింగ్ ఉంది. మ్మ్. నేను చెప్పినట్టుగా చేస్తే నీకు ఆశీర్వాదం, చేయకపోతే న్యాయ తీర్పు. మ్మ్. అప్పుడు ఆయన ఏమేమి చెప్పాడో చూసినట్లయితే ఈ నీతి బేస్ చేస్తూ ఉంటుంది. మ్మ్. ఇప్పుడు అబ్రహాం దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు. అబ్రహాం స్పెషాలిటీ విశ్వాసం Faith, కదా. అవును. దాని గురించి బైబిల్ చెప్తూ అబ్రహాం దేవుణ్ణి విశ్వసించాడు, అది నీతిగా ఎంచబడింది. మ్మ్. అప్పుడు అన్ని దేని బేస్ చేస్తుంది? నీతిపైన ఉంది. న్యూ టెస్టిమెంట్కి వచ్చేయండి, లేక ఆ తర్వాత వచ్చిన అందరు ప్రాఫిట్స్ అంతమంది కూడా జడ్జిమెంట్ గూర్చి, నీతిని గూర్చి, క్రమంను గూర్చే మాట్లాడు ఉన్నారు. అలా చేస్తే ఏంటి ఆశీర్వాదమని వాళ్ళు మాట్లాడున్నారు. న్యూ టెస్టిమెంట్ ఫస్ట్ ప్రసంగికుడు జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మకుడు యోహాను. అవును. ఆయన మొదటి ప్రసంగం మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పాపమును గురించి. మ్మ్. సరి మారు మనసు పొందలేదంటే మంచి ఫలములు ఇవ్వని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, జడ్జిమెంట్. ఇప్పుడు జాన్ వచ్చి అందరికీ కూడా ఏమిస్తున్నాడు? బ్యాప్టిజం. బాప్టిజం. బ్యాప్టిజం గురించి యేసు చెప్తున్నాడు, ఇప్పటికీ కానిమో నీతి యావత్తు ఈలాగున నెరవేరాలి. అప్పుడు జాన్ ప్రసంగం చేసింది పాపమును గూర్చి, జరిగించింది నీతి. అలా ఫాలో చేయకపోతే వచ్చేది న్యాయ తీర్పు. 3 చెప్తాడు ఆ చోట. మ్మ్. క్రైస్ట్ అటు తరువాత మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపమై ఉన్నది. తర్వాత ఆయన కూడా బాప్తిస్మం ఇస్తున్నాడు. మ్మ్. అదిను వినని వారికి అయ్యో అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరు టోటల్ బైబిల్లోనూ చూడండి, న్యూ టెస్టిమెంట్ యొక్క పత్రికలు, లెటర్స్ మీరు చూడండి, అన్నీ కూడా ఈ 3 బేసుల్లోనే ఉంటాయి. సరేనా? అప్పుడు ఈ బైబిల్ని పెట్టుకుని ప్రసంగం చేస్తున్న నా ప్రసంగం ఎలాగ ఉండాలి? ఈ ప్యాకేజీలో ఈ ప్యాకేజీ కదా ఉండాలి. ఈ ప్యాకేజీ కాకుండా మరొకటి వస్తుందంటే, ఇప్పుడు నేను బియ్యం తీసుకుని వంట చేయబోతున్నాను. నేను ఏమైనా వండవచ్చు, అయితే అందులో ఏముండాలి? బియ్యం ఉండాలి. బియ్యం ఉండాలి కదా. మీరు బియ్యాన్ని గ్రైండర్లో వేసి దోశ చేయండి, లేకపోతే దాన్ని ఇడ్లీగా చేయండి, సరే. లేక బియ్యంతో పొంగల్ చేయండి, అయితే బేస్ ఏమై ఉండాలి? బేస్. బియ్యమే కదా. అప్పుడు ఈ 3 లేకుండా ఒక ప్రసంగం చేయబడుతుందంటే అది ఎక్కడి నుండి వస్తుంది? అదే ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్గా మారుతుంది. ఈ 3 ఉంటే పరిశుద్ధాత్ముడు సంగములకు చెప్పునది చెవిగలవాడు వినుగాక. ఎందుకంటే 7 సంఘాలకు తిరిగి ఆయన చెప్తున్నాడు, అది కాకుండా జయించు జయించు. అప్పుడు జయం పొందు వాడెవడో. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే సంఘానికి చెప్తే ఈ 3 బేస్ నుండే కదా రావాలి. లోబడి ఉండాలి, అది నీతి. ప్రతి నీతి కార్యానికి లోబడి ఉండడం, విశ్వాసమును గురించి మాట్లాడాలి, పరిశుద్ధమును గురించి మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడేవాడే కదా పరిశుద్ధాత్ముడు. పర్టికులర్గా న్యాయ తీర్పును గురించి మాట్లాడాలి. ఈ టోటల్ బైబిల్లో 20% సెకండ్ కమింగ్ గురించి, న్యాయ తీర్పును గురించి ఉంటుంది. ఎంత బేస్ ఇందులో ఇంతటి ఉంది. బేస్ అందులో ఉంది. అయితే ఇందులో ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఒక ప్రసంగికుడు ప్రసంగించడానికి వెళ్ళాడు. చాలా మీరు చెప్పినట్లు ఈ న్యాయ తీర్పును గురించి మీరు ఇలా ఉండాలని ప్రసంగించి ముగించారు. అన్నీ మాట్లాడిన తర్వాత ఒక వయసైన వృద్ధుడు వచ్చాడు. వచ్చి, అయ్యా మీరు చక్కగా మాట్లాడారు, అయితే మా జీవితమే ఒక భారంగా ఉంది, మా భారం చూచి ఒక ఆదరణ కోసమే మేము ఇక్కడికి వచ్చాము, అయితే మీరంతా ప్రసంగించిన తర్వాత మా భారములన్నీ ఏదో ఒకవైపున విడిచిపెట్టి అంత కష్టం ఉంది మా జీవితంలో, అయితే మేము వచ్చిన తర్వాత మీరు ఇదంతా చెప్తే ఇంకా కష్టంగా ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు ఇలా ఉంది, ఎందుకంటే ఈరోజు ప్రజల పరిస్థితి ఇలా ఉంది. అలాంటప్పుడు ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయాలంటారు? ఒక అబ్బాయికి తినే దిక్కు కూడా లేదు. నేను పేరు కూడా చెప్పగలను, సమస్య కాదు, మంచి విషయం. కీర్తిశేషులు కామరాజు గారు, తమిళనాడు సీఎం. ఆయన ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి గేదెలు మేపుతున్నాడు. వాణ్ణి చూసి, స్కూల్కి వెళ్లకుండా గేదెలు మేపుతున్నావేంటి అన్న వెంటనే, భోజనం నువ్వు పెడతావా అని అడిగాడు. అందుకైనా భోజనం పెడితే వెళ్తావా అని అడిగాడు. పెడితే వెళతానన్నాడు. ఆడు తర్వాత తిరిగొచ్చి అలా ఆరంభమైందే మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది తమిళనాడులో ప్రవేశపెట్టారు. గోల్డెన్ ప్లాన్ అది, అద్భుతమైన ప్లాన్. సో అలాగా అమలైంది, తను వెళ్లడమైంది. ఇప్పుడు ఆయన ఉద్దేశము వాడు చదవడమా తినడమా? అతని ఉద్దేశం ఆ బాబు చదవాలని. తన చదువుకి ఏది అవసరమో అవును. అందులోకైనా ఆహారం. అవును. అవునా? ఆయన అవును. స్కూల్కి వెళ్ళి తిని పడుకో అని చెప్పడం లేదు. లేదు లేదు. చదువుకోవాలని నీకు ఆహారం పెడుతున్నా. అవును. గేదెలు నువ్వు మేపి ఆహారమే చదువుకోవాలి. తింటావు.
నువ్వెళ్ళు, నీకు ఆహారం ఇస్తాను, నువ్వెళ్ళి చదువు. అప్పుడు బేస్ ఏంటి? నీవు చదువుకోవాలి అని చదవాలి. చర్చ్ ఒక బేస్ ఏంటి? పరలోకానికి తీసుకువెళ్ళాలి. పరలోకానికి తీసుకెళ్ళడమే చర్చ్ ఒక బేస్. నేనిక్కడికి వచ్చినప్పుడు నాకు ఆదరణ అవసరమై ఉంది. ఉమ్, నేనిస్తున్నా, ఎవరు లేదన్నది. యేసు ప్రేమమయుడు. ఉమ్, యేసు పాపములు క్షమించేవాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అన్నీ ఉన్నాయి. కరెక్ట్ క్రైస్ట్ యొక్క ప్రేమను తప్పించి మీరు ప్రేమ యొక్క పరాకాష్ఠను మరి ఇంకెక్కడ కూడా చూడలేరు. కరెక్ట్. అయితే ఒట్టిగా ప్రేమను చూపి ఆహారాన్ని పెట్టకపోతే మీ బేసే దెబ్బతింటుందే. పర్పస్ డిఫీట్ అవుతుంది. మీరెందుకు చర్చికి వచ్చారు? నేను చర్చికి వచ్చింది హెవెన్కి వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆదరణ లేదంటున్నారు కదా. ఈ ఆదరణ టెంపరీగా ఇంకో దగ్గర కూడా దొరుకుతుంది. ఉమ్, ఒక ఉదాహరణకు చెప్తున్నా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాము. తల్లి కౌగిట అనుకుంటాం, ఆదరణగా ఉంది. తండ్రి చాతిన అనుకుంటున్నాం, ఆదరణ ఉంది కదా, ఉంటుంది కదా. అవును. అయితే పరలోకానికి వెళ్ళిదారి చర్చి తప్పించి ఇంకెక్కడుంది? ఉమ్, అలా చెప్పివ్వడానికి మరి ఇంకెవరున్నారు? ఉమ్. అప్పుడు నేనొచ్చి బైబిల్ మరి ఆదరణను గురించి చెప్పకూడదనే మాట నేను ఎక్కడ చెప్పలేదు. ఆదరణ. అది ఈ ఔషధాన్ని తీసుకోవడానికైనా స్వీట్ అది. ఆ, ఉమ్, మీరు ఆదరణను గురించి మాట్లాడండి. ఎందుకంటే ఆ మెడిసిన్ క్యాప్సూల్స్గా ఇస్తారు. అవును. ఆ క్యాప్సూల్ని మనం మింగుతున్నాం. క్యాప్సూల్ చేదుగా ఉండదు. ఎందుకు క్యాప్సూల్గా ఇస్తున్నారంటే లోనున్న మందు చేదుగా ఉంటుంది. అది లోపల స్ప్రిట్ అవుతుంది. వెళ్ళేంతవరకే. అదే విధంగానే పులిపిట్ ఎక్కినప్పుడు ఆదరణ గురించి మాట్లాడండి, ప్రేమను గురించి మాట్లాడండి, ప్రేమను వివరించండి. వచ్చిన వారు ఆదరణను పొందుకొని తిరిగి వెళ్ళిపోతారు. ఆరాధన జరిగించాడు. తిరిగి మరొక ఆదరణకు వస్తారు. పరిశుద్ధతలోకి రాలేదు. పరిశుద్ధము లేకుండా ఆదరణ పొంది ఫౌండేషనే బేస్ లేకపోవడం. అదే నేను చెప్తున్నాను. మీరు ఎటువైపు నాకు వెళ్ళినా గాని ఈ 3 బేసుల్లోనే ఉండాలి. ఉమ్, మీరు కట్టడం లోపల ఏమైనా కట్టుకోండి. మీరు ఎంత కన్వీనియంట్ అయిన బాత్రూమ్ అయినా పెట్టుకోండి, ఇంట్లో డైనింగ్ హాల్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. బేస్మెంట్ స్ట్రాంగ్గా లేకపోతే అప్పుడు ఈరోజు చర్చ్ యొక్క బేస్మెంట్ ఈ 3 ప్యాటర్న్లోనే ఉండాలి కదా. ఇదే కదా పిల్లరు. ఉమ్, అప్పుడు ఈ పిల్లర్ ఈరోజు సరి ఇలాగొద్దాం. మీరు పాపమును గూర్చి మాట్లాడుతున్నారు, నీతిని గూర్చి కూడా మాట్లాడుతున్నారు, న్యాయ తీర్పును గూర్చి మాట్లాడక్కర్లేదంటున్నారే. మాట్లాడవద్దు అనేది ఒక రిస్క్ అయిన ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ కాదు, రాంగ్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్. హార్డ్గా ఉంది. నేను కొంచెం మైల్డ్ గా చెప్తున్నాను. అది నేను వచ్చినప్పుడు తలచి ఒక విషయాన్ని యోచిస్తూ ప్రోగ్రాంకి వచ్చేప్పుడు ఏంటంటే, ఒక తమిళ దేశ నాయకుడు, నేను కొంచెం పత్రికలు చదివేవానిగా చెప్తున్నా, ఒక తమిళ దేశ నాయకుడు తను ఆ రాష్ట్రానికైన రిఫర్మేషన్ కొరకు ఎంతో ప్రాముఖ్యమైన పని చేస్తున్నాడు. ఉమ్, అయితే తన ప్రెజెంటేషన్ హార్డ్గా ఉంటుంది చెప్తున్నప్పుడు. ఎందుకని ఆలోచించా. ఈ రోజున్న వాళ్ళు అంత హార్డ్గా మాట్లాడటం లేదు. ఎందుకు ఆయన అంత హార్డ్గా మాట్లాడాడు అంటే, ఆ రోజున్న వాళ్ళకి అలా మాట్లాడితేనే అర్థమవుతుంది. ఆ విధంగా కొన్నిసార్లు హార్డ్గా మాట్లాడాల్సి ఉంది. అవును. అప్పుడే అర్థమవుతుంది ఎందుకండి ఈయన ఇంత కోపంగా మాట్లాడుతున్నాడంటే, కోపపడవలసిన చోట కోపపడే రీతిగా నడుచుకోవాల్సి ఉంది. నేనెలాగొచ్చి అయ్యో ఈయన బాగా దొంగిలిస్తాడు, మంచి దొంగండి అలా చెప్పగలమా? నవ్వుతూ ఎలా చెప్పగలము? ఆ చోట దొంగను దొంగ అంటున్నప్పుడు కోపడే కదా చెప్పాల్సి ఉంది. ఆ విధంగానే ఇప్పుడు ఈరోజు ఈ న్యాయ తీర్పునే వద్దంటున్నారే, దాని గురించి మాట్లాడద్దు. దేవుడు కృపగలవాడు, జాలిగలవాడు. అప్పుడు ఎలాగ తను హెవెన్కి జడ్జిమెంట్కి రెడీ అవుతాడు? అవునా? ఫౌండేషన్ మిస్ అవుతుంది. సరే, న్యూ టెస్ట్మెంట్లో జడ్జిమెంట్ ఆ ప్రకారంగా లేదంటున్నారా? అలా కాదు. మీరు చెప్పగలరా? ఉంది. మీరు గాస్పల్ని తీసుకోండి. గాస్పల్ టు రెవల్యూషన్ అదే గో అండ్ స్పెల్. అక్కడి నుండి గాస్పల్ నుండి రెవల్యూషన్ వరకు మీరు ఆ జడ్జిమెంట్ని చెప్పకుండా ఒక పత్రికను మీరు చూపించండి. ఏదైనా ఒకటి చూపించండి. యేసు వస్తున్నాడు, పరలోకానికి తీసుకెళ్తాడు, భూమికి న్యాయం తీర్చబడుతుంది. ఇందులో ఏదైనా ఒకటి అక్కడ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అప్పుడు ఈరోజు మనం ఈ బేస్ను వదిలి బయటికి వెళ్ళిపోయాం అంటున్నాను. తిరిగి మీరు ప్రారంభించిన దగ్గర నుంచి వస్తున్నాను. తిరిగి ఈ 3 జాన్ 16, 7, 8 ఇందులో ఈ 3 పార్ట్స్ చాలా ముఖ్యమైన బేస్ అండ్ ఫౌండేషన్. ఈ 3 మన ప్రేక్షకులు మరి చూస్తూ ఉన్నారు. ఇది మిస్ చేయకుండా క్యాచ్ చేస్తూ దేనిని మనం విడిచిపెట్టరాదు. ఈ 3 అబ్జర్వ్ చేసి మనం ఏం చేయాలి అనే వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనొచ్చి ఇప్పుడు ఒక వేరువేరుగా ఎటువంటి రీతిగా నన్ను పేర్కొంటూ ఉంచేశారంటే, నేనేదో వ్యక్తిగతముగా విశ్వాసులకు బోధించేవానిగా అనుకుంటున్నారు. నేను చెప్పేటువంటి టీచింగ్స్ అన్నీ కూడా ఫర్ చర్చ్. చర్చ్ అంటే ఇట్స్ నాట్ బేస్డ్ అపాన్ ద డినామినేషన్, నాట్ ఆన్ ద బిల్డింగ్. ఇట్స్ నాట్ బిల్డింగ్, నాట్ అబౌట్ ద డినామినేషన్ ఆర్ ఎనీథింగ్, ఓన్లీ బేస్డ్ అపాన్ ది కాంగ్రిగేషన్. ప్రజలను గూర్చి అదే చర్చ్. వాళ్ళకై మనం మాట్లాడుతున్నాం. అప్పుడు చర్చ్ అని మనం చెప్తున్నప్పుడు అందరికీ, వ్యక్తిగతంగా చెప్తున్నానంటే ఇది ఏమైపోతుందంటే ఈయన జనులకు టీచ్ చేస్తున్నాడు. అవును, మన పని అది కాదు. అది ఇంకా కష్టమైన పని కూడా. వేరువేరుగా ఒక్కొక్క వ్యక్తికి మనం టీచ్ చేయడం అనేది.
ఒక చర్చికి చెప్తే 1000 మందికి అటే స్ట్రెచ్ చెప్పి ముగించొచ్చు. అదెంతో ఈజీ, ఒకే ఎఫర్ట్. ఇప్పుడు చర్చికి మనం ఏం చెప్తున్నాం అని చెప్పి అడిగితే, మీ యొక్క ప్రసంగం లేక మీకు లభించేటువంటిదైనా సర్మన్. ఎండ్ ఆఫ్ ద డే ఒక టేక్ అవే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అవునవును. చర్చికి వెళ్ళి ఏంటి టేక్ అవే? ఒక వీక్లో బ్యాటరీ రీఛార్జ్ లాగానే కదా. అవును. ఈ వారం నుండి మరొక వారంలోగా మీకు మరొక వారానికైనా ఛార్జ్ వేసి పంపడానికి. అవును. ఒక ట్రావెల్కి ఎలా మీరు ట్యాంక్ ఫిల్ చేసి బండిలో వెళ్తున్నారో అదేవిధంగా మరొక వారం లోకంలో ట్రావెల్ చేయడానికి చర్చ్ మిమ్మల్ని స్పిరిట్ ఫిల్డ్గా పంపడం. అప్పుడు ఈ స్పిరిట్ ఫిల్డ్గా పంపాలంటే మీకు మరి లభించేటువంటి టేక్ అవే ఈ 3 బేసుల్లో ఉందా? అవును. ఈ 3 బేసుల్లో ఉంటే మీ సోల్ తప్పించుకుంటది. ఆ, మీరు మీ బాడీకి అవసరమైన సెర్మన్ విని బయటికెళ్తే ఈ సండే మీ బాడీ తప్పించుకుంటుంది, సోల్ చచ్చిపోతుంది. ఇప్పుడు మీ బాడీ ఏమి చేసినా చనిపోతుంది ఒకరోజు. ఎనీవే వి కెనాట్ అవాయిడ్ ఇట్. అవును. అయితే మీ సోల్ ఏం చేసినా చనిపోదు. ఒకటి హెవెన్కి వెళ్తుంది లేక హెల్కి వెళ్తుంది. సో మీ అమర్త్యమైన సోలుకైనా ఫుడ్ అక్కడ దొరుకుతుందా? మీరే మీ బాడీకైనటువంటి ఫుడ్ కోసం మీరు పనిచేస్తున్నారు. అవును. నిజంగా పనిచేసే అందరికీ ఆశీర్వాదం లభిస్తుంది. అవును. లోకస్తులు క్రీస్తుని ఎరగని వారే నిజంగా పనిచేసినప్పుడు ఆశీర్వదించబడుతున్నారు. పార్ట్ ఆఫ్ ది లైఫ్ అది. అవును. అప్పుడు మీరు నిజంగా పనిచేస్తున్నప్పుడు మీకు అది లభిస్తుంది. అప్పుడు మీరు ఎందుకు చర్చికి వెళుతున్నారు? మీ సోలుకైన ఫుడ్ కొరకే మీరు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి మీ బాడీకైన ఫుడ్నే మీరు పొందుకుని వస్తే ఏంటి అర్థం? ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారైతే లేదా నింపబడి మ్యాన్ ఆర్ విమెన్ పరిశుద్ధాత్మ కోరింది మనం పొందుకుంటే ఎటర్నిటీకి సోల్ ఒక ఫీడింగ్, ఆ ఫీడింగే వేరే లెవెల్లో ఆయన దాని కొరకే కదా ఫీడ్ చేస్తున్నాడు. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సోల్. హోలీ స్పిరిట్ పొందని వానికి బాడీకైనా ఫుడ్ దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే మనకంటే బాగా దొరుకుతుంది. అయితే మీ సోలుకైన ఫుడ్ ఇవ్వడానికే హోలీ స్పిరిట్ లోనికి వస్తున్నాడు. స్పిరిచువల్ గ్రోత్. అప్పుడు ఆ సోల్ తినిందా లేదా అనేది మీకు తెలియడం లేదు. ఇప్పుడు మీ బాడీ తినిందా లేదా అనేది 2 వేళల్లో మీకు తెలుస్తుంది. ఉదయాన్నే మీరు తినకపోతే మధ్యాహ్నం టైర్డ్ అయిపోతారు. అవును. మధ్యాహ్నము తినకపోతే చాలా టైర్డ్ అయిపోతారు. ఈ రోజు మీరు తినలేదు, ఉదయాన్నే లేవడం కష్టమవుతుంది, కొంచెం టైర్డ్గా ఉంటుంది. 2-3 రోజులు తినలేదు, మీ ముఖం తనంతట చెప్తుంది మీరు వీక్ అయిపోయారు అని చెప్పి. చూసేవాళ్ళు అడుగుతారు ఏంటి డల్గా ఉన్నావు? మీ సోల్ వీక్ కావడం ఎప్పుడు మీకు తెలిసింది? మీ సోల్ వీక్ కావడం మీకు తెలిసిందా? తెలియదు. ఎవరికి తెలుస్తుందో తెలుసా? బాగా హోలీ స్పిరిట్లో ఉండి ఉదయాన్నే ప్రేయర్ చేసి బైబిల్ చదివి ఆ హోలీ స్పిరిట్తో వాక్ చేస్తున్నారు చూడండి, వాళ్ళకే ఒక రోజు తినకపోతే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రోజు ఇప్పుడు రీసెంట్ డేస్లో అనేక విశ్వాసులు చెప్పేటువంటి స్టేట్మెంట్. అనేక చోట్లకు మేము ట్రావెల్ చేస్తుంటాం, అందువల్ల చెప్తున్నా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ట్రావెల్ చేస్తున్నాం. అనేక విశ్వాసులు చెప్పేటువంటి ఒక స్టేట్మెంట్, మా చర్చిలో మాకు స్పిరిచువల్ ఫుడ్ లేదు, దొరకడం లేదు అని అంటున్నారు. మేమేం చెప్తున్నాము? దొరుకుతుంది. మరక్కడే దొరుకుతుంది, వేరింకెక్కడ దొరకదు. చర్చ్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ప్లేస్. అండ్ బీ లాయల్ టు ది చర్చ్. ఆ చర్చికి వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది. దొరకలేదా ప్రేయర్ చేయండి, అక్కడ లభించేట్టు చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. వీళ్ళు వెంటనే ఏమనుకుంటున్నారు? ఇంకొక చర్చికి మారిపోదామా? ఇంకొక చర్చికి వెళితే అక్కడ దొరకదు, మరొక చర్చికి వెళ్తారు, కొరత చెప్తూనే ఉంటారు. ఇప్పుడు చివరికి మీరేమవుతారంటే అన్ని చర్చిలకు వెళ్ళాం, ఏది కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, లోకములో ఉండే అన్ని చర్చిలు ఏదో ఒక ఫాల్ట్తో ఉంటూ ఉంటుంది. చర్చ్ అనేటువంటిది పర్ఫెక్ట్ అయిన ప్లేస్ కాదు, పర్ఫెక్ట్ చేసేటువంటి స్థలం. సో అక్కడ కొంత పర్ఫెక్షన్ తక్కువగా ఉంటుంది. రెడీ కావడానికే అక్కడ ఉంటున్నాం. మెకానిక్ షాప్కి వెళ్ళి ఏంటంటే అన్ని కార్లు రిపేర్గా ఉన్నాయంటే మీరు ఒప్పుకుంటారా? లేక హాస్పిటల్లోకి వెళ్ళి ఏంటి అందరూ పేషెంట్ లాగా పడుకున్నారు, హాస్పిటల్ బాగు చేసే స్థలం కదా, అందరూ పర్ఫెక్ట్గా ఉండాలంటే అవుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జైలే కరెక్షన్ సెంటర్ అని చెప్తున్నారు. జైలు కాదు, ఇట్స్ కాల్డ్ కరెక్షన్ సెంటర్. అక్కడికి వెళ్ళి సరి అయి బయటికి రావాలి. మీరు వెళ్ళి చూసి ఎందుకు ఇక్కడ అందరూ తప్పైన వాళ్ళగా ఉన్నారు, ఏంటి పేషెంట్గా ఉన్నారంటే ఏంటి అర్థం? చర్చ్ అలాగే ఉంటుంది, రెడీ చేసే స్థలం. అక్కడ నానా విధాలైన ప్రజలు వస్తారు. మీరు ప్రార్థన చేయండి మీ చర్చిలో అటువంటి సత్యం రావాలని. తర్వాత పాయింట్ నేను చెప్తున్నా, అటువంటిది మీకు దొరకలేదా? వాంఛ ఉంది, నాకు కావాలి ప్రభువా, నాకింకా సత్యం కావాలి అని అంటున్నారా? మీకు వచ్చి ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. అది ఎటువంటి రూట్ అయినా కానివ్వండి. వర్షము, బయటికి వెళ్ళలేము, తుఫాను, ఏదో ఒక ఆర్డర్ పెడితే ఆహారం తెచ్చిచ్చే అవకాశాలు ఉంటాయి.
అవును. ఎందుకంటే దేవుడు మీ చిన్న డిజైర్‌కి తగినట్లుగానే చేస్తున్నాడు. ఇంకా మరో నమోదు చేయాలనుకుంటున్నాను. డోంట్ బ్లేమ్ ద చర్చ్. ఏ చర్చ్ అయినా మేము తప్పు చెప్పడానికి మేము ఇక్కడ కూర్చొని మాట్లాడడం లేదు. అది మా ఆబ్జెక్టివ్ Objective కాదు. అందుకని మీరొక పాస్టర్‌గా ఉన్నారంటే ఆ పాస్టర్‌కి రెస్పెక్ట్ చేయండి. ఆ చర్చ్‌కి లాయల్‌గా ఉండమని మేము చెప్తూ రికార్డ్ చేస్తున్నాం. అంటే అక్కడికెళ్తున్నప్పుడు మీకేది అవసరమో అది దొరకలేదంటే మీకు దొరకాలని ప్రార్థించండి. హ్మ్. ఎందుకంటే చర్చ్ నడిపేదే హోలీ స్పిరిట్. అవును. అది మార్చడానికి ఆయనకి వీలు. నాకు తెలిసింది ఒక సేవకుడు చెప్పింది నేను చెప్తున్నాను. ఒక వృద్ధాప్యంలోని సేవకుడు. ఆయన చెప్పేది, జగన్ మీరు ప్రార్థించండి. మనుషుల హృదయాన్ని దేవుడు ఈ యొక్క ఫేస్ స్విచ్ తిప్పుతాం కదండి, అవును. ఫేస్ ఫస్ట్ 1. సెకండ్, ఆ విధంగా మార్చడానికి శక్తిమంతుడై అవును. ఉన్నాడు. దానికి ఉదాహరణ చెప్తాడు. నెబుకద్నెజర్ హృదయాన్ని తిప్పాడు, అవును. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఆ విధంగా మీరు ప్రార్థన చేస్తే మీ చర్చ్ హృదయాన్ని దేవుడు తిప్పుతాడు. అవును. నెబుకద్నెజర్ గురించి చెప్తే ఒక చాప్టరే రాస్తున్నాడు బైబిల్‌లో. మారుమనసుతో రాస్తున్నాడు. ఏంటండి దేవుని ఆలయం హీ డిస్ట్రాయిడ్ ద టెంపుల్. సొలొమన్ టెంపుల్‌ని అదే రాజు నెబుకద్నెజర్ ధ్వంసం చేశాడు. అదే రాజుతో డానియేల్ పుస్తకంలో ఒక చాప్టర్ రాసేలా చేశాడు. మరి ఇది పరిశుద్ధాత్మ ద్వారానే అవుతుంది. ఆయన ఇది చేయగలడు, అది చేయగలడు. డానియేల్ని చెరపట్టి తెచ్చినప్పుడు మ్మ్. అతను 100% నాన్ బిలీవర్. అవును. అయితే వచ్చిన తర్వాత చూస్తే 4th చాప్టర్లో అతను 100% బిలీవర్. అవును. అతను చెప్తాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని అంటాడు. ఎలాంటి స్టేట్మెంట్ కదా. అప్పుడు అతన్ని మార్చడానికి దేవుని వల్ల సాధ్యమైతే ఖచ్చితంగా. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ చేసిన మీ చర్చ్ పాస్టర్ని చేయడానికి ఎంతసేపు అవుతుంది? మ్మ్. చర్చిని మార్చడానికి ఎంతసేపు అవుతుంది? మీ చర్చ్ మారి వెళ్ళొద్దు, మీ చర్చ్ స్పిరిట్గా మారుతుంది. మ్మ్. అది మన చేతిలోనే అది ఉంది. మన చేతిలోనే ఉంది. ఆ 3 బేసుల్లో ఉండాలి. ఒకటి పాపమును గూర్చి, ఇంకొకటి నీతిని గూర్చి, ఇంకొకటి న్యాయ తీర్పును గూర్చి. ఒక ముఖ్యమైన కార్యాన్ని ఈ సమయమందు చెప్పింది మరలా చెప్తున్నాను. మ్మ్. న్యాయ తీర్పు వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది వాళ్ళకి చెప్పాలి. మ్మ్. న్యాయ తీర్పు అన్నది భయపెట్టడానికి చెప్పేటువంటి విషయము కాదు. మ్మ్. న్యాయ తీర్పు అన్నది ఉండేటువంటి ఒక సబ్జెక్ట్. మ్మ్. ఇప్పుడు బైబిల్లో చూసినట్లయితే పరమగీతముల పుస్తకం ఉంది. అవును. సాంగ్స్ ఆఫ్ సొలొమన్. ఈ పరమగీతములను తప్పుగా అర్థం చేసుకునే ఒక గ్రూప్ ఉంది. మ్మ్. ఆ పరమగీతములు సొలొమోను యొక్క ఆ ఆ ప్రేమ, ఆయన వాళ్ళ మీద ఉంచిన ఇది ప్రేమను అలా వివరించాడు. అది మనకు అవసరం లేదు. అవసరం లేని ఒక సబ్జెక్ట్ని దేవుడిచ్చి ఉంటాడా లేదు లేదు. అది బైబిల్లో. బైబిల్లో? అంటే దాని వెనుక ఉన్న దాని వెనుక పరమార్థాన్ని చూడాలి. అందువల్ల దానికి పరమగీతములని పేరు. మ్మ్. అది కూడా మీరు తీసి ప్రసంగించాలి. మ్మ్. ఒక గ్రూపు ప్రకటన గ్రంథాన్ని ప్రసంగం చేయడం లేదు. మ్మ్. ఎందుకంటే న్యాయ తీర్పు ఉంది. మ్మ్. ఒట్టి వాగ్దానము, ఆశీర్వాదము, లోకములో ఎలాగుండడం, ఎలా ఇల్లు కట్టడం, ఎలా పిల్లోడికి పని సంపాదించి పెళ్లి చేయడం, దానికి కావలసిన వాక్యాన్ని తీసుకొని అది బోధించి ఇలాగే వెళుతున్నారే గాని జడ్జిమెంట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్. మ్మ్. అది కూడా ఒక భాగమై ఉంది. మ్మ్. అది కూడా సంఘములో ప్రసంగించబడాలి. మ్మ్. అదినూ అవసరమే. బిడ్డొచ్చి చాక్లెట్ ఇష్టపడుతుంది. ఒట్టి చాక్లెటే ఇస్తే మ్మ్. మన ఇండ్లల్లో పిల్లలకి చాక్లెట్ ఇస్తారు. మ్మ్. అయితే అప్పుడప్పుడు మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అలా తింటున్నప్పుడే ఈ పులుసు కారం ఉంటుంది కదా, అది అలా నాలుగు కంటిచ్చేస్తారు. మ్మ్. వాళ్ళు బేరమంటారు, అయినా పెడతారు. ఎందుకంటే వంటికి కారము అవసరం. మ్మ్. ఇండియన్ ఫుడ్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని రుచులు బాడీకి అవసరమై ఉంది. పులుపు, కారము అన్నీ ఉండాలి. అవును. కాంబినేషన్. ఇలాగ తింటున్న మనకి వట్టి స్పిరిచువల్గా స్వీట్ మాత్రమే ఇస్తే ఎలాగుంటది? అవును. అప్పుడు ఇది ఎవరిచ్చేది? కరెక్ట్. ఇది కూడా ఇవ్వండి. మ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత రాబోయే చాప్టర్కి ఇదే ఎగ్జాంపుల్. మ్మ్. మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా ఫైనల్ ఎగ్జామ్ ఇది అటెండ్ అయి తీరాలి. అవును. 70-80 అయినా గాని చివరికి చివరిగా దేవుడు తీసుకొచ్చి ముగింపులో న్యాయ తీర్పులో నుంచోవాలి. మ్మ్. ఫైనల్ కన్క్లూషన్ ప్రసంగిలో ఇదే. దేవుని మాట నీకంటే ఇష్ట ప్రకారంగా నడుచుకో. మ్మ్. అయితే ముగింపులో ఆయన న్యాయ తీర్పులో నించోబెడతాడు. టోటల్ బైబిల్లోనే చూడండి. 20వ అధ్యాయంలో ఇటర్నల్ ఆరంభం కాకముందు జడ్జిమెంట్తోనే ఇటర్నల్ ఆరంభమవుతుంది. జడ్జిమెంట్ లేకుండా ఇటర్నల్ సాగదు. మ్మ్. అప్పుడు మీరు ఇటర్నల్లోకి వెళ్ళాలంటే జడ్జిమెంట్ని క్రాస్ చేయాలి. జడ్జిమెంట్ని క్రాస్ చేయాలంటే చర్చికి జడ్జిమెంట్ లేదంటున్నాడు. అంటే ఏంటి అర్థం? చర్చ్ జడ్జిమెంట్ని మాట్లాడి అది కరెక్ట్ చేసిందంటే ఆ జడ్జిమెంట్కి అది వెళ్దాం, లేదంటే ఇది ఆ జడ్జిమెంట్కి వెళ్తుంది. అదే అవును. చెప్తుంది. మరి లాస్ట్ 1 మినిట్ ఉంది. ఈ 2 తిమోతి 3:16 చెప్పారు కదా. మరి జాన్ 3:16 మనం ఎంతో మాట్లాడాం. చాలా ఉంది కామన్ గా. అద్భుతమైన వచనం అది. అందులో ఒక గాస్పెలే ఉంది. అయితే ఇది మరొక యాంగిల్లో, మరో డిమెన్షన్ లో ఉంది. చివరగా క్లోజింగ్ కమెంట్స్ గా ఈ 2 తిమోతి 3:16లో లోతుగా మనం ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నాం దీని ద్వారా?
ఈ వాక్యంలో ఉండే ఏది కూడా, బైబిల్లో ఉండే ఏది కూడా మ్. హిస్టరీ బుక్ గానో, జాగ్రఫీ బుక్ గానో, మ్. సాంగ్ బుక్ గానో, బ్లెస్సింగ్ బుక్ గానో చూడొద్దు. హోలీ స్పిరిట్ అనే ఆథర్ యొక్క హార్ట్ గా చూడండి. హృదయాన్ని. హృదయాన్ని. మ్. ఆయన హార్ట్ నుండి ప్రత్యక్షపరచబడిందే ఇది. మ్. ఇది మీరు చదవగా చదవగా గాడ్స్ హార్ట్ మీకు తెలుస్తుంది. మ్. అలా ఇది మీరు ఉంచుకొనే దేవుణ్ణి మీరు తెలుసుకోగలరు. మ్. సో అదే హోలీ స్పిరిట్ యొక్క మోటివ్ ఆఫ్ దిస్ బుక్, ఆ మోటివ్ ఈ వచనంలో ఈ ఉంది. వాక్యంలో ఉంది. సో సత్క్రియలను మీరు చేయడం వల్లనో, మ్. ఎంపిక చేయబడినందువలనో, మ్. అర్హత పొందినవానిగా ఉండాలన్నా వేదవాక్యాన్ని పరిశోధిస్తేనే అవుతుంది. మ్. అది దైవాత్మ వల్ల కలుగుతుంది. ఇదే టేక్ అవే. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ టేక్ అవే అయితే మరీ ముఖ్యం మాత్రమే కాదు, ఇది మన సోలుకి కావాల్సిన ఒక విషయంగా గుర్తిస్తుంది. రెండవదిగా మనం అందరం ఒక స్టేజ్లో వీ షుడ్ లాంగ్ టు ఎక్స్పెక్ట్ వాట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. హోలీ స్పిరిట్ ఎక్స్పెక్టేషన్ ఉంది, మన సోల్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంకా మనం ఎనర్జెటిక్గా, ఇంకా అద్భుతంగా మన సోల్ని గమనిస్తే అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అది కాకుండా మన మైండ్ని స్పిరిచువల్గా వీ విల్ బి గ్రోయింగ్. సో దానికి కావాల్సిన ఫౌండేషన్ మాట్లాడాం. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో ఒక ప్రశ్న, ఒక సమాధానం ఎదురు చూడొచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అది మరిన్ని ప్రశ్నలతో. సంతోషం. వందనాలు.